లూకా సువార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము స్త్రీల కూడికకు నీవిచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యములో నాయన అనేకమైన మర్మములను తండ్రి నీవు దాచి ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క విషయాలను మేము గ్రహించేటటువంటి నాయన కన్నులను మాకు దయచేయండి నాయన, వినే చెవులను దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, మాటలు అనేక మందిలో పని చేయనట్లుగా ఆశీర్వదించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకురండి. నూతనమైన అభిషేకముతో నింపి నాయన తండ్రి, అయ్యా నీ నోటి బూరగా వాడుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. ఇది మనందరికీ కూడా సహజంగా తెలిసినటువంటి అంశమే కదా. ఏంటి? యేసు ప్రభు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళడము ఆయనకి అలవాటుగా ఉంది. ఆ రీతిగా సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ కనపడుతూ ఉంది. ఆమె 18 ఏండ్ల నుండి, ఎన్ని సంవత్సరాలండి? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఏంటంటే 18 ఏండ్ల నుండి ఆమె పరిస్థితి ఎలా ఉంది? బలహీనపరచు దయ్యము చేత పట్టబడి ఉంది. ఆమె నడుము వంగిపోయి ఉంది. ఆమె నడుము ఎలా ఉంది? వంగిపోయి ఎంత మాత్రము నిలవబడలేకుండెను, ఎంత మాత్రము నిలవబడలేకుండెను అని ఉంది. అలాగే చూడండి, 16వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఈమె సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. చూడండి, ఇక్కడ ఈమె సమాజ మందిరములో ఉంది. అంటే సమాజ మందిరానికి ఎవరు వెళ్తారు? రక్షణ పొందినటువంటి బిడ్డలే వెళ్తారు. రక్షణ ఉంది. సమాజ మందిరములో 18 ఏండ్ల నుండి ఉంది. అయితే ఆమెకి ఏముందంట? బలహీనపరచు దయ్యం ఉంది. ఆమె ఎవరు కుమార్తె? అబ్రహాము కుమార్తె. అబ్రహాముకు సంబంధించిందంటే విశ్వాసులకు తండ్రి కదా అబ్రహాము. అంటే ఈమె కూడా విశ్వాసురాలు. అయితే దేనితో బంధించబడి ఉంది? ఈమె సాతాను కట్ల చేత బంధించబడి ఉంది. చూడండి, చాలా మంది మందిరాలలో 80% మందిరాలలో ఇదే స్థితిలోనే ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈమెను బలహీనపరచు దయ్యము పట్టుకుందో మనం తెలుసుకుందాం. ఏ లోపాల వలన ఒక వ్యక్తికి చీకటి పట్టుకుంటుందో తెలుసుకుందాం. చూడండి, ఈమెకి నడుము వంగిపోయి అని ఉంది. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, నీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరము గలవారై ధైర్యముగా ఉండు అని ఉంది. ఏంటంటే 1 పేతురు 1:13లో ఏముంది? కాబట్టి మీ మనస్సు అనే నడుముడు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కృప విషయం అని. అంటే ఇక్కడ నడుము అంటే ఏంటని అర్థము? మనస్సు అనే నడుము అంట. మనస్సు అనే నడుము. మనస్సు ఏమైపోయిందంటే వంగిపోయి ఉందంట. ఒక మనిషికి మనస్సు ఎప్పుడు వంగిపోతుంది? ఎప్పుడు వంగిపోతుంది? ఆ విషయాలే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి చీకటి ఎప్పుడు పడుతుందంటే మనస్సు వంగిపోయినప్పుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో ఏముందంటే, అటువలే ఆత్మ మన బలహీనతలను చూసి మన విషయమై
తానే ఆ విజ్ఞాపన చేయించున్నాడు. చూడండి, తెలిసింటే ఆ యొక్క వచనాన్ని చదవండి. అటువలే ఆత్మయు తన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన బలహీనత ఏంటండి? అక్కడ ప్రార్థన చెయ్యలేకపోవడం, ప్రార్థన సరైన రీతిగా చెయ్యలేకపోవడం, ప్రార్థన యుక్తముగా చెయ్యలేకపోవడం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనాహీనత అనేది ఇక్కడ మనకు బాగా కనబడుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, యేసు ఆత్మలో బలము పొంది గలిలయకు వెళ్ళెను అని ఉంది. యేసు ఆత్మలో బలము పొంది గలిలయకు వెళ్ళెను అంటే అప్పుడు ఆయన ఆత్మలో బలం పొందడానికి గల కారణమేమి? ఆయన ఆత్మలో బలము పొందడానికి గల కారణమేమి? అక్కడ ఆయన 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. అందుకు ఆయనకేమొచ్చింది? ఆత్మలో బలం. మరి ఫాస్టింగ్ ప్రేయర్ లేని వాళ్ళకి ఏమొస్తుందని అర్థము? బలహీనత వస్తుంది. అంటే ఉపవాస ప్రార్థనల అలవాటు లేని వాళ్లకు ఆత్మ యొక్క మనస్సు ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. ఇంకోటి ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, నా శరీరము తిని 29-30 వచనాలలో ఉంటుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏముంది అక్కడ? ప్రభు శరీరము తిని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడట. ఇందువలన మీలో బలహీనులను రోగులను చాలా మంది నిద్రించుచున్నారు. ప్రభు శరీరం అని ఏమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడట. అంటే ఇక్కడ ఏంటి? నీకు బల్లలో ఎప్పుడైతే అయోగ్యముగా చెయ్యి వేస్తావో నువ్వేమైపోతావు? బలహీనురాలవు అవుతావు. అందుకే బల్ల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇదే భయం అనే దురాత్మ పట్టుకుంది. నేను అన్నాను ఒక విషయం, నాన్న నేను ప్రార్థన చేశాను, ముఖము మీద ఉన్నటువంటి మాస్కును నేను పగలగొట్టాను. ఇంకా నేను పగలగొట్టలేదు, దేవదూతలు పగలగొట్టాను. ఆ తర్వాత మరుసటి రోజు కూడా ప్రార్థన చేస్తుంటే ఆ మాస్క్ యథావిధిగా ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి? దేవదూతలు ముఖము మీద ఉన్నటువంటి మాస్కును, భయమును కలగజేస్తున్నటువంటి ఆ మాస్కును పగలగొట్టారు కదా, మరుసటి రోజు ఇది ఎలా యథావిధిగా వచ్చింది అంటే ఏమైపోయింది? సోమవారము అది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. అంటే ఆదివారం అయోగ్యమైన బల్ల తీసుకోవడం వలన. అంటే బల్లలో అయోగ్యముగా చేతులు వేస్తే ఏమైపోతావు? నువ్వు బలహీనురాలవు అవుతావు. ఇంకోటి ఏంటంటే, మందిరములో రక్షణ పొందిన తర్వాత ఇక ఏం పర్వాలేదు, యేసు ప్రభు మాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య రక్తములో నేను కడగబడిన బిడ్డనని చెప్పి ఎవరైనా ప్రసాదాలు ఇస్తే వాటిని కూడా తినడము చేస్తారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే ఏముందో చూడండి. ఎప్పుడు నీ మనస్సాక్షి బలహీనమవుతుంది? చెప్తాను నండి, ఒక్క నిమిషం. 4 కాదు, మనస్సాక్షి బలహీనమవుతుందని ఉంటుంది. 7వ వచనం చదవండి. 7 అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించువారు గనక తాము భుజించు పదార్థాలు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. విగ్రహాల దగ్గర ఇప్పుడు
హిందువుల దగ్గర నుంచి, వేరే కులస్తుల దగ్గర నుంచి మారు మనసు పొందిన వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. ఏముంది, ఏం పర్వాలేదు, యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పి నీవు అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాలు కానీ అక్కడ ఇచ్చేటువంటి ఏది కూడా నువ్వు తీసుకొని తిన్నావు అనుకో, ఏమైపోతుంది, నీ మనస్సాక్షి ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూడని వాళ్ళు ఏమైపోతారు, బలహీనులవుతారు. ఏమవుతారు, బలహీనులవుతారు. అంటే ఎదురు చూడడం అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టడము అనే అంశమే లేని వాళ్ళు ఏమైపోతుందంటే బలహీనమైపోతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ఏముందంటే, సత్యమనే దట్టి కట్టుకొని అని ఉంది. సత్యమనే దట్టి కట్టుకొని అంటే నడుము కదా, నడుము ఎక్కడ కట్టుకుంటారు, నడుముకే కదా దట్టి కట్టుకునేది. ఎక్కడ కట్టుకుంటారు, నడుముకు కట్టుకుంటారు. అంటే నడుముకు నువ్వేం కట్టుకొని ఉండాలా, సత్యము కట్టుకొని ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32వ వచనములో సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అనే మాట ఉంది. మరి స్వతంత్రులుగా చేయలేకుండా ఇక్కడ నిన్ను బలహీనపరుస్తుంది అంటే నీవు సత్యము తెలుసుకున్నావు కానీ దానిలో ప్రతిష్ఠితురాలు కాలేదు, నీకు స్వాతంత్రము లేదు, ఇంకా హృదయములో నెమ్మది లేని స్థితి, బలహీనతలు ఉన్నాయి. అంటే కారణం ఏందో తెలుసా, నీవు సత్యము తెలుసు, సత్యమే యేసు అని తెలుసు, యేసు మార్గంలోకి వచ్చావంతే. సత్యమందు ప్రతిష్ఠించబడాలి, సత్యమందు ప్రతిష్ఠించబడాలి. సత్యమందు ప్రతిష్ఠించబడని వాళ్ళు స్వతంత్రులుగా ఉండరు, దాసులుగా ఉంటారు. అప్పుడు చీకటి పెట్టేటటువంటి అవకాశము ఉంది. ఇప్పుడు ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఈమెకి ఏం పట్టింది, 18 సంవత్సరాల నుంచి ఈమెకు బలహీనపరచు దయ్యము పట్టింది. కూర్చో, బలహీనపరచు దయ్యము పట్టింది. ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యము పట్టింది. కారణం ఏంటంటే ఆమె మందిరములోనే ఉంది, సమాజం మందిరంలోనే ఉంది, ప్రార్థనా జీవితం సరిగ్గా లేదు, ఉపవాస జీవితం సరిగ్గా లేదు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు, దేవుని కోసం ఎదురు చూడడం లేదు, సత్యములో నిలిచి ఉండడం లేదు, విగ్రహారాధన సంబంధమైన అంటే అక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు, మాసములని, అమావాస్యలని, దినములని, మంచి చెడ్డలని, ఇలాంటివన్నీ చూసేవారి మనస్సు కూడా బలహీనమై పోతుంది. ఇవన్నీ కూడా ఈమెలో ఉన్నాయి కాబట్టి ఈమె మనస్సు ఏమైపోయింది, వంగిపోయింది. ఆమె మనసు ఏమైంది, వంగిపోయింది. మనస్సు అంటే నడుము, నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఎప్పుడైతే నీ మనస్సు వంగిపోతుందో ఏమైపోతుందో తెలుసా, దయ్యాలు పడతాయి. ఈమెకి ఏం పట్టాయి, ఇప్పుడు దయ్యాలు పట్టాయి. చూడండి, ఇప్పుడు యేసు ఆమెను చూచి ఏం చేస్తాడు, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడింది. అంటే ఆమె ఎందుకు దేవుడు ఆమెను తాకాల్సి వచ్చిందంటే ఆమె ప్రయత్నము చేస్తూ ఉంది కానీ నిలవబడలేని స్థితి. ప్రయత్నమే చేయకుండా ఇక నేను ఏ విధమైన ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, ఇక ఏమీ లేదు, అసలు ఏదో మందిరానికి వస్తున్నాను, బల్ల అలా వేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నానని ఇలాగ నిరంతరము సాగితే రేపొద్దున చీకటి శక్తులు పట్టుకున్న తర్వాత చాలా విడిపించుకోవడానికి చాలా కష్టమవుతుంది. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆమె మీద చేతులు ఉంచి ఆమెను ఏం చేశాడు, ఉంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. అంతే కదా, మన జీవితంలో ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు దేవుని ఏం చేస్తాం, మనము మహిమపరుస్తాం. కొంతమంది మనస్సు నిలిపి చేసేవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందరూ, అందుకే కదా నేను చెప్పాను 80% బలహీనులుగా ఉంటారు, 20% బలవంతులుగా ఉంటారు. ఆ యొక్క 2వ దినవృత్తాంతంలో 22 తర్వాత ఆ యొక్క 20వ అధ్యాయంలో ఏముందంటే, యెహోషువపాతు మమోనీయులు, మోయాబీయులు, తర్వాత అమ్మోనీయులు దేశం మీదకి దండెత్తి వచ్చినారని తెలిసింది.
సిరియన్లు మరొక పక్క నుంచి దండెత్తి వచ్చినారని తెలిస్తే భయపడ్డాడట. భయపడ్డాడు, కానీ ఏం చేశాడు? మనస్సు నిలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. భయము కలిగిందా లేదా ఇతనికి కూడా? భయము కలిగిన ఇతని యొక్క ధైర్యం ఏంటి? ఇతడు మనస్సు నిలిపే శక్తి అతనికి ఉంది. ఎస్తేరు కూడా ఉపవాసం ఉంది. అక్కడ యెహోషాపాతు ఉపవాసం ఉన్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి ఏమంటుంది? అహష్వేరోషు దగ్గరికి వెళ్ళటానికి ఉపవాసం ఉన్నప్పుడు నేను నశించదునా అని ఆమె మనస్సు నిలిపింది. దానియేలు ఏమన్నాడు? 10-12 ఏమన్నాడంటే, భయపడకుము దానియేలు, నీవు నీ మనస్సును అప్పగించి నీవు తెలుసుకునవలనని ఆ మొదటి నుండి నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట నేను విన్నాను. ఏం చేశాడంటే దానియేలు మనస్సును అప్పగించాడు దేవుడికి. యెహోషాపాతు కానీ, ఎస్తేరు కానీ, తర్వాత ఈ యొక్క దానియేలు కానీ, మరికొంతమంది దైవజనులు కానీ మనస్సు నిలిపి విజయాలు సాధించే శక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అయితే 80% ఆత్మీయంగా బలహీనంగానే ఉన్నారు. అందుకే యెహెజ్కేలు 2:1 ఏముందో తెలుసా? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు మహాప్రవక్త కదా. అయితే మొదట్లో ఎలా ఉన్నాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆత్మ అతనిలోనికి వచ్చి అతనిని నిలవబెట్టాను అని ఉంది. అంటే ఫస్ట్ దేవుడు ఏమన్నా, నరపుత్రుడా నువ్వు చక్కగా లేచి నిలబడు అన్నాడు. ప్రయత్నం చేస్తున్నాడు యెహెజ్కేలు, నిలవబడలేని స్థితిలో ఉన్నాడు. అయితే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనికి వచ్చి యెహెజ్కేలును చక్కగా నిలవబెట్టడము జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఈ స్త్రీ కూడా మా సమాజ మందిరంలో ప్రయత్నము చేస్తూ ఉంది. ఆమె చేత కావటం లేదు, ప్రార్థన చేస్తుంది, చేత కావటం లేదు. ఉపవాసంలో ఒక్కోసేపు చేసిన తర్వాత నిద్రలోకి జారుకుంటుంది, కొద్దిసేపు చేసిన తర్వాత అయిష్టతతో నిద్రపోతుంది. ఏదైతే మొత్తానికైతే ఉపవాసం అయితే ప్రతిష్ఠించుకుంటుంది, బల్లలో యోగ్యంగా వెయ్యాలని ప్రయత్నం చేస్తుంది, చేత కావటం లేదు. సత్యంలో నిలవాలనే ఆశ, సత్య ప్రకారముగా జీవించాలనే ఆశ, నిలవబడలేని స్థితి. అలాంటి స్థితిగతులు ఆమె 18 ఏండ్లు ఎదుర్కొంది. తన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఆమె మందిరంలో కాకుండా ఆమె ఎప్పుడు మారుమనసు పొందిందో ఆ మందిరంలో 18 ఏండ్ల నుంచి ఇదే అవస్థలోనే ఉంది ఆమె. రండి, ఇలాంటి జీవితము అనేక మందిలో ఉంది. ఇది వ్యక్తిగతంగా మన గురించి చెప్పబడుతున్నటువంటి విషయం. అయితే సార్వత్రిక సంఘ విషయానికి వస్తే, సార్వత్రిక సంఘము కూడా ఈ విధంగానే బలహీన, నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. మొత్తము సార్వత్రిక సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? చక్కగా నిలవబడాలని కోరుకుంటున్నాడు. యూహిత సైన్య సమభీకరణ రూపియగు ఈమె ఎవరు అన్నట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సార్వత్రిక సంఘ పరిస్థితి ఎలా ఉంది? నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. సార్వత్రిక సంఘములో ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, సరైనటువంటి బల్లలో చెయ్యి వేసే కార్యక్రమాలు లేవు. అన్ని రకాలుగా బలహీనమైన స్థితిలో ఉంది, లేవలేని స్థితిలో ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ దినము సార్వత్రిక సంఘానికి కూడా ఏమంటున్నాడు? ఒకానొక దినమున దేవుడు ఏం చేస్తాడంట? సార్వత్రిక సంఘాన్ని చూసి రమ్మని పిలిచి సంఘము మీద చేతులు ఉంచి బలపరచబోతున్నాడు. చూడండి, ఆమె చూడండి, ఈ విధంగా దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఫ్యూచర్లో బాగు చేయబోతున్నాడు. మరి ప్రియ బిడ్డ, బలహీన పరచు దయ్యము గురించి మనం అనేక సార్లు విని ఉంటాం, వివిధ కోణాలలో విని ఉంటాం. మరి ఈ కోణంలో ఎలాగుంది నీ పరిస్థితి? నీకు ప్రార్థనా జీవితం ఉందా? అప్పుడప్పుడు ఉపవాసం చేసుకుంటున్నావా? బల్లలో యోగ్యంగా చేతులు వేస్తున్నావా? సత్యములో నిలిచి నడుస్తున్నావా? సత్యములో నిలిచి నడవడం అంటే
యేసయ్య ఎలాగూ నడిచాడో అలాగూ నీతి న్యాయము కలిగిన జీవితాన్ని కలిగి ఉండడం. లేకపోతే ఇంకనూ మాసాలు అంటావు, అమావాస్య అంటావు, పౌర్ణమి అంటావు, ఈ దినము మంచిది కాదు, ఆ రోజు మంచిది అంటున్నావా? యేసయ్యే మనకు అన్ని దినాలలో ప్రభువుగా ఉన్నాడు. చూడండి, కాబట్టి ఇవన్నీ విషయాలను పరిశీలన చేసుకొని నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థానములో ఉందో నీవు పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం. చూడండి, అలాగే నువ్వు కొనసాగితే సాతాను బంధించి వేస్తాడు. సాతాను కట్ల నుంచి విడిపించబడ్డము బహు కష్టం. యేసయ్యే రావాలి మళ్ళీ నీ దగ్గరికి. యేసయ్య దగ్గర రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆయన రాడు. ఎలాగొస్తాడు? రాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంటే దయ్యాలు పట్టి సతాయించబడేంత వరకు మనం ఉండకూడదు. మన జీవితాలను రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఈ విషయాలలో సరిగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు లేదా, ప్రార్థన లేదా, ఉపవాసం లేదా, ఈ బల్లలో సరిగా చేతులు వేస్తున్నావా లేదా పరిశీలన చేసుకోకపోతే రేపొద్దున నీవు నష్టపోతావు, దయ్యాల బారిన పడతావు. మన దగ్గర మన మీద ఏ ఆత్మ ఉండాలా? పరిశుద్ధాత్మ ఉండాలి, దురాత్మలు కాదు. కాబట్టి ఏ లోకంలో ఉన్న వాళ్ళకి దురాత్మలు బట్టే, మందిరంలో ఉన్న వాళ్ళకి దురాత్మలు బట్టే. ఏంటి వ్యత్యాసం? కాబట్టి అలాంటి స్థితిలో మన పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారమై ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండడు, మా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పిలుపును అందుకొని నువ్వు వెంటనే ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలి. ఎలా వస్తావు? ప్రభువా, నేను ఈ దినము నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా, ఇవన్నీ నాకు లేవు, నేను సరి చేసుకుంటా. లేకపోతే దయ్యాలు పడతాయట, బలహీనపరచు దయ్యము పడుతుందట. అమ్మో, అట్టి సాతాను కట్ల చేత నేను బంధించబడ్డం నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను ఇప్పుడే సరి చేసుకుంటానని నువ్వు అనుకుంటే ఇప్పుడే మోకాళ్ళు ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ దినమునైనా బలహీనపరచబడినటువంటి దయ్యమును గురించి అయా మాతో మాట్లాడినటువంటి అనేకమైన విషయాలను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, నడుము అంటే మనస్సు అని, మనస్సు వంగిపోతే దురాత్మలు పడతాయని ప్రభు ఈ దినం తెలియజేశావు. అయితే నాయన ఇదిగో మరలా సరి చేసుకుంటే దేవా నువ్వు పిలిచి నాయన చక్కగా యెహెజ్కేలును నిలవబెట్టినట్టుగా నిలవబెడతానని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. ఈ మాటలు హృదయములో ముద్రించండి, సరి చేసుకున్నటకు కృపణ దయచేయమని ఏవా వింటున్న వారందరిలోని